అండి ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. ఇదే దివ్య, ఇదే ప్రియాంకకు జరిగింది. ఇప్పుడు మళ్ళీ మౌనిత ఇలా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం దిశాన్ని పెట్టింది కానీ ఏది అసలు జరగట్లేదు. ఇది కఠినంగా తీసుకోవాలి. అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఉరి తీయాలి. ఇదే అబ్బాయి 2 కాళ్ళు ఇరగొట్టి నన్ను ఏం చేసుకుంటారు వేసుకోండి, ఉరి తీసుకోండి అని ఒక గవర్నమెంట్ కి శపథం చేసిండు. మరి దీని మీద అభిప్రాయం ఏంది మీది? ఇప్పుడు ఏమంటున్నారండి, ఇప్పుడు రేప్ చేస్తున్నారు, మమ్మల్ని చంపేయండి అంటున్నారు. ఎందుకంటే చట్టం ఏం చేయలేదు కదండి. చనిపోతా అంటే ఇంకేం చేయలేదు కదండి. లోన్ వేసి ఫుడ్ పెట్టి మళ్ళీ బయటికి పంపిస్తుంది కదండి. పరిష్కారం ఏంది మరి? అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరిగింది మీద తీయడం తప్ప ఇంకోటి ఆప్షన్ ఏది లేదండి. ఇలాంటి ఇంకో అమ్మాయికి చేయకుండా చూడాలి ప్రభుత్వం. ఇలాంటి సంఘటన వేరే వాళ్ళకి జరగవద్దు, అంతేనా? ఇంకోటి జరగవద్దా? లేకపోతే మరి ఈ ఉరి తీసేయండి, నన్ను నేను చంపేసినాను అని బహిరంగ బహిష్కరించి విరమించి చెప్పడం జరుగుతుంది. మరి ఈమె మీద మీకు ఒక అభిప్రాయం ఏంది? ఈయన మీద ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి కొన్ని మెంబర్స్ చేసే పనికి చాలా మందిలో భయపడుతున్నారు. ప్రతి అమ్మాయిలు బయటికి రావడానికి భయపడి రాలేకుండా పోతున్నారు. ప్రతి అమ్మాయిలు బయటికి రావాలి, ప్రతి దాంట్లో క్వశ్చన్లు అడగాలి. ప్రతి అమ్మాయిలు ఇలాంటి జరగకుండా ఉండాలంటే, ఇంత ఘోరం జరగకుండా ఉండాలంటే ముందుకు రావాలనేసి కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్కౌంటర్ చేయాలి. తప్పకుండా. ఓకే, థాంక్యూ. ఈ నెల 9వ తారీఖు జరిగినటువంటి అత్యాచారం చేసి కూడా అందులో ఆమె ఒక పీజీ డాక్టర్, మేమందరం మెడికల్ క్యాండిడేట్సే. ఇంకొకటి ఏంది అంటే ఆమె నిధులు నిర్వహించి తర్వాత మేము రెస్ట్ కోసం ఎవ్రీ సెకండ్ అంటే ఒక రోజులో 2 గంటలు పడుకునే అవకాశం ఉంటుంది ప్రతి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే 2 అవర్స్ పడుకుంటే ఇంకొక 2 అవర్స్ పేషెంట్స్కి మేము సర్వీస్ ఇవ్వాలి. అలాంటి 2 అవర్స్లో కూడా మా రూమ్లలోకి వచ్చి మమ్మల్ని అత్యాచారం చేస్తే అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు, ఇందులో వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చాలా అంటే వాళ్ళ హ్యాండ్ కూడా ఉండేవి అయి ఉండొచ్చు. ఎందుకంటే హాస్పిటల్ లోపలికి అంత ఇష్టంగా ఎవరు లోపలికి రాలేరు. ఇంకొకటి ఏంటంటే ఆమె వెజైనర్లో 150 ml స్పర్మ్ అనేది ఒక పర్సన్ తో వెళ్ళదు. దాదాపు ఒక 6-7 మెంబర్స్ కలిసి చేసినటువంటి రేప్ అండ్ మర్డర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆమె సెమినార్ హాల్లో ప్రతి ఒక్కరు చదువుకోవడానికి వెళ్తాము, ఎందుకంటే మాకు రెస్ట్ టైంలో నిద్ర రాకపోతే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ సొసైటీలో ప్లేస్ లేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అంటే మేము కాకపోయినా మా పిల్లలు కూడా మెడికల్ సీట్ కోసం కానీ మేము చదువుకోవాలని ట్రై చేస్తాము. అంటే ఇప్పుడు దాదాపు ఎట్లా వస్తుందంటే మేము చదివిందే మెడికల్ కానీ ఇంకొకరు ఎవరు చదవద్దని చెప్పే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అదే కాకుండా తెలంగాణలో కూడా అనేక మంది చిన్న చిన్న బాలికల మీద కానీ గిరిజనుల మీద కానీ అనేక లేడీస్ పైన కానీ చాలా అత్యాచారాలు చేసి ఎవరికి తెలియకుండా చిన్న చిన్న సెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టేసి బయటకు పంపిస్తున్నారు. అసలు ఒకవేళ అంటే దుబాయ్ అదర్ కంట్రీస్ లో మాత్రం ఇమీడియట్లీ 4-5-7 days లో వాళ్ళని మర్డర్ చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్లీ ఉరి తీస్తారు. మరి ఇండియా కంట్రీలో ఎందుకు లేడీస్ కి ఫ్రీడమ్ లేదు? మరి వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు వాళ్ళని ఫుడ్ పెట్టి మేపుతున్నారు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాదు. ఒకవేళ ప్రభుత్వానికి చేత కాకపోతే ప్రజలకు అప్పగిస్తే కంపల్సరీ వాళ్ళని ప్రజలే చంపేస్తారు. ఇప్పుడు అంటే ఇవి అన్ని తెలిసిన కేసెస్, తెలియని కేసెస్ కూడా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈమెకు జరిగింది, వాళ్ళు అట్లా చెప్తున్నారు మా ఇష్టం ఏమన్నా వేసుకుంటాం, మీరు ఏమన్నా వేయండి అని అట్లా అంటారు. మరి ఈ న్యూసెస్ చేసిందని తెలుస్తుంది కొద్దిసేపట్లోనే ఇంటర్నెట్ ద్వారా అందరికి తెలుస్తుంది. మరి చేసిన వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఎంతగానో కష్టపడారు. ఇలాంటి చేసిన వాళ్ళకి లేడీస్ కి సెక్యూరిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతారు. ఇంకా ఇట్లాంటి తెలిసిన కేసెస్ చాలా ఉన్నాయి ఇంటర్నెట్ ద్వారా. ఇంకా తెలియని కేసు అయితే మళ్ళా మా ఫ్యామిలీ పరువు ఏమవుతుంది అని చెప్పుకోని కేసెస్ కూడా చాలా ఉంటాయి కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కోసం మన గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్ని రోజులు అవుతుంది ఆమె రేప్ అయ్యి ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేరు. ఒక్కరే దొరికిరు, ఆమె 7 members కలిసి రేప్ చేసిరు. అంతా ఆమె ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో అదొక గర్ల్కే తెలుస్తుందండి. ఇంకా ఆమెను ఒక్కరే దొరికిరు, ఇంకా 6 members వాళ్ళు దొరకనే లేరు. వాళ్ళ గురించి పట్టుకోవడానికి కోల్కతా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. అండ్ ఆమెకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మనీలా అండి, నేను 2 ఆడపిల్లల్ని కన్న తల్లిని. ఇవాళ ఈ సంఘటన జరిగిందంటే నా కూతురులు రేపు వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఎంత భయపడతారని నేను ఇప్పటి నుంచే భయపడాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి, మీరు ఫ్రీ బస్సులు, ఫ్రీ కుట్టు మిషన్లు, డబ్బులు, పెన్షన్లు, ఈ అన్ని సదుపాయాలు ఎలాగైతే ఇస్తున్నారో అవన్నీ వద్దు, మాకు ఫ్రీగా తిరిగే స్వేచ్ఛనివ్వండి చాలు.
అవన్నీ మీరు ఎలాగో చేయలేరు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. మీరు క్యాండిల్ ప్రదర్శనలు మీకు మీరు ప్రదర్శనలు చేసుకుంటారు తప్ప న్యాయం అనేది ఏ ఆడపిల్లకి జరగలేదు ఇప్పటి వరకు. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మోడీ గారి ప్రభుత్వాన్ని కానీ మీరు ఎలాగో న్యాయం చేయలేరు. మాకు ఎలాగో అన్యాయం అనేదే జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారం ఇదే, మగవాళ్ళ అత్యాచారం అనేదే ముందు పడుతుంది. కానీ మాకు మట్టుకు న్యాయం లేదు. మీరు ఏం చేయలేరు కాబట్టి AK-47 గన్ని చేయండి చాలు. ప్రతి ఒక్కరికి అమ్మాయిని చూస్తే చాలు కాల్చి పడేసేలా మాకు ఆ రైట్స్ ఇవ్వండి. అది వీలుగా AK-47 గన్లకి మీ దగ్గర అంత ఏమంటారు డబ్బులు అవి లేవు కదా. మీరు ఎలాగో ఇన్ని అప్పులలో కూరుకుపోయిరు. మీరు రాష్ట్రానికి ఏం చేయలేరు, దేశానికి ఏం చేయలేరు, ఒక అమ్మాయికే ఏం చేయలేరు. మీరు AK-47 గన్ అయినా ఇవ్వండి, మనిషికి ఒక కత్తి అయినా ఇవ్వండి. అమ్మాయిలకి చూసి ఎవరైనా చూస్తే కాల్చి పడేస్తాం, లేదంటే వారి పార్ట్స్ కూడా కోసి పడేస్తాం. మౌమిత అక్కకు జరిగిందే చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు అక్కకు జరిగినట్టు ఇంకా వేరే వాళ్ళ అమ్మాయిలకు కూడా జరుగుతుందని మనం ఎట్లా చెప్తాం? జరగదు అని ఎట్లా చెప్తాం? చెప్పలేం మనం. అప్పుడు ప్రియాంక అక్కకు కూడా జరిగింది, ఇప్పుడు మౌమిత అక్కకి, నెక్స్ట్ ఇంకొకరికి జరుగుతుంది అనేది మనం చెప్పలేం కదా. మనం ఇప్పుడు జస్టిస్ కావాలని మనం బయటకు వచ్చి వదులుతున్నాం, చేస్తున్నాం, కానీ పోలీసు వాళ్ళు ఏమైనా రియాక్షన్ ఇస్తురా? లేదు. మనకి జస్టిస్ కావాలని మనం అనుకుంటున్నాం కానీ మనకు ఒకళ్ళు ఇయ్యరు. ఇప్పుడు చేసిన వాళ్ళే మనకి మేమే చేసినాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, మాకు ధైర్యం ఉంది, మమ్మల్ని ఒకళ్ళు ఏం చేయలేరు అని వాళ్ళ ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ అమ్మాయిలకి అట్లా కాదు కదా. ఇప్పుడు మనం ఏం చేయలేం. మనం ఇప్పుడు బయటకు వచ్చి మాకు జస్టిస్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు న్యాయం కావాలి అంటే మనకేం రావు. మనం ఇట్లాంటివి జరగకుండా మనం చూసుకుంటేనే మనకు న్యాయం ఉంటుంది, గర్ల్స్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకొకసారి ఇంకొక అమ్మాయికి ఇట్లాంటివి జరగాలంటేనే అబ్బాయిలు ప్రతి ఒక్కరు భయపడిపోవాలి. ఇట్లా చేయకుండా మనం ప్రొటెక్ట్ తీసుకుంటే మనకి ఇంకా జరగదు, ఇంకా మనము ఇంకా ధైర్యంగా ఉంటారు. గర్ల్స్ ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, గర్ల్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ అక్క జరిగినట్టు నెక్స్ట్ ఎవరికి జరగలేదా అని చెప్పలేం మనం, ఎవరికైనా జరగవచ్చు. అందుకనే మౌమిత అక్కకు జరిగినట్టు ఇంకొక అమ్మాయికి కూడా జరగదని మేము న్యాయం కోరుకుంటున్నాం. We all are celebrating 78th Independence Day, but not for women. ఆయన రేప్ చేసిన ఆయన ఒక పోలీస్ వాలంటీర్ అంట, కానీ ఆయన ఎంత క్రూయల్గా బిహేవ్ చేయొద్దు. తనని ఎంత ఘోరంగా రేప్ చేసిండంటే ఆయన ఇంకా యాటిట్యూడ్ ఎంత ధైర్యంతో చెప్తుండంటే నన్ను ఏమన్నా చేసుకోండి, ఉరి తీసుకోండి, నన్ను ఏమన్నా చేసుకోండి అని చెప్తుండు. ఆయన పక్కా శిక్ష పడాల్సిందే. We want justice for Maumitha.